చరితను ఇనరండమ్మా ఆ తల్లి వడ్డ బాధలెన్నో కనరండమ్మా తల్లిదండ్రి లాంటి అన్న వదినేలా సేతుల్లోనా తల్లడిల్లినా తల్లి గోసల్లి తెలుసుకోండమ్మా అడవి గణపురము అను పట్టణంలో కనకయ్య అను గొప్ప గొల్లాయనొకడు బతుకుతుండేనమ్మ బాధ్యతలు కలిగి ఆయన ఇల్లాలి పేరు పాపమ్మ పుణ్యాలలో పుట్టి పెరిగినాదమ్మో పెళ్ళయి ఎన్నెన్నో ఏళ్ళు గడిచిన గాని పిల్ల జల్లలకైతే నోసుకోకుంటూ నిమ్మలం లేకుండా బతుకుతుందమ్మో అమ్మ తనము కోసమల్లాడుతుందమ్మో పాపమ్మ ఓ పాపమ్మ నా పాపమ్మ నువ్వెందుకంతగా రంది పడుతున్నావేందమ్మా పాపమ్మ ఓ పాపమ్మ నా పాపమ్మ నువ్విట్లా ఉంటే నేనెట్లా తట్టుకోగలనమ్మా పాపమ్మ ఓ పాపమ్మ నా పాపమ్మ నీ మనసు విప్పి ఒక్క మాటన్న నాతో చెప్పమ్మా నీ మనసు విప్పి ఒక్క మాటన్న నాతో చెప్పమ్మా ఏమని చెప్పాలయ్యో నేనెంతని చెప్పాలయ్యా ఎంత చెప్పినా తీరని చింత చితిలా మండుతుందయ్యా ఏమని చెప్పాలయ్యో నేనెంతని చెప్పాలయ్యా ఎంత చెప్పినా తీరని చింత చితిలా మండుతుందయ్యా గొడ్రాలు నేనని భార్యనై చెప్పనా నిన్ను బాధనే పెట్టనా ఈ వంశానికి ఒక్క వారసునివ్వలేని నష్టజాతకురాలనని నేను నవ్వుకుంటా చెప్పనా నాకు మాంగళ్యాన్నిచ్చి నన్ను మనసులో దాచుకొని పానంగా నన్ను చూస్తున్నందుకు నీకు నేనేమిస్తి ఏమని చెప్పాలయ్యా నేనెంతని చెప్పాలయ్యా ఎంత చెప్పినా తీరని చింత చితిలా మండుతుందయ్యా ఏమని చెప్పాలయ్యా నేనెంతని చెప్పాలయ్యా ఎంత చెప్పినా తీరని చింత చితిలా మండుతుందయ్యా పిచ్చిదాని లెక్క మాట్లాడకమ్మా ఇందులో నీ తప్పు ఏమున్నదమ్మా నేను నీకు మాంగళ్యాన్నిస్తే నువ్వు నాకు బతుకునిచ్చినవమ్మా నీలోనే ఏదో లోపముందని ఎందుకని కుమిలిపోతావమ్మా నాలోన ఏ లోపముండబోదని నువ్వెందుకు అనుకుంటావమ్మా దేవుడే జాలి చూపని నాడు
కన్ని సడలనీయకే పాపమ్మా నమ్మినోళ్లకు దేవుడ న్యాయం చెయ్యాడమ్మా నమ్మకాన్ని సడలనీయకే పాపమ్మా నమ్మినోళ్లకు దేవుడ న్యాయం చెయ్యడమ్మా ధర్మాలిన్నో మనము చేస్తున్నా కనబడ్డరాయి కల్లా వంగి మొక్కుతున్నా కనికరించలేని దేవుడుండి లాభమేంది కన్న పెగులేక నా కడుపు గాలుతుంది సంకల పిల్లలతోని సప్యాడులను చూస్తుంటే సచ్చినంత కోస నాకైతుంది ఉండి ముద్దరించేదేంది అంత మాట నువ్వు అనబోకమ్మా అటువంటి మాటలు వినలేనమ్మా పిల్లలేక నేను సగము దచ్చున్నా నిన్ను చూసుకొని నే బతుకుతున్నా పాపమ్మా శివుని నమ్ముకున్న భక్తులమమ్మ చింతలన్నవే వదిలిపెట్టమ్మా ఎవలిని చిన్న చూపు చూడని పెద్ద మనసున్నోడు ఆయుషుడమ్మా తీర్థయాత్రలకు వయ్యొద్దమమ్మా తీర్థయాత్రలకు వయ్యొద్దమమ్మా తీరిపోతాయి మన బాధలమ్మా కంట నీరు కారనీయకే పాపమ్మా ఆ నీలకంఠుడన్ని చూసుకుంటాడమ్మా కంట నీరు కారనీయకే పాపమ్మా అమ్మా నీలకంఠుడన్ని చూసుకుంటాడమ్మా కోటాను కోట్లై జీవరాశులను గాసే లింగాల దేవుడు ఆ గంగాధరుడని నమ్మి కనకయ్య పాపమ్మలు తీర్థయాత్రలు చేస్తూ తీరొక్క పూజలతో మొక్కులెన్నో మొక్కుకుంటూ శివుని గుడికి చేరవచ్చిందే లింగమయ్యకు దండం పెట్టిందే గుండెను విండుతున్న గోసను చండీశునికి చెప్పుకుంటున్లే శరణు శరణు శంభో శంకరుడా మా గోడు దీరే మంచి ఘడియా వస్తుందా రాదా శరణు శరణు శంభో శంకరుడా మా గోడు తీరే మంచి గడియా వస్తుందా రాదా పుట్టుక పుట్టి నేను పుణ్యమేమి చెయ్యాలేదా పుడమిలోన అందరికన్నా దిక్కుమాలిన పాపిని నేనా అడిగినోళ్ళను కాదనమంటారే అంత దయగల్లోనివే అమ్మ ప్రేమకు దూరముంచినావే శరణు శరణు శంభో శంకరుడా
మంచి గడియ వస్తుందా రాదా పట్నమేలే రాజునైనా ఎంత ధనము నా ఇంట్లున్నా కొరివి పెట్టే కొడుకు లేని పాడు జన్మలు ఎందుకు సామి లోకులంతా కాకులైతున్నరయ్యా సుటిపోటి మాటలతో గుండె కోతను పెంచుతున్నరయ్యా శరణు శరణు శంభో శంకరుడా మా గోడు దీరే మంచి గడియా వస్తుందా రాదా పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. పుణ్య దంపతులారా, మీ కన్నీళ్లకు కరిగిపోయాను. గడి అయినా కైలాసంలో ఉండలేక మీ ముందు ప్రత్యక్షమయ్యాను. మీకు సంతానాన్ని ప్రసాదించే సరైన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మీ జీవితంలో 3 కొడుకులు 1 కూతురును రాసిపెట్టి ఉంది. కానీ ఏమిటి ప్రభు, ఎందుకలా అనుమానంగా ఆగిపోయారు? ఏమీ లేదు నాయన. 4 సంతానాన్ని మీకిస్తే మీ ప్రాణాలకు హాని. మా ప్రాణాలకు హానా? అవునయ్యా, కూతురు కాకుండా 3 కొడుకుల్ని కోరుకుంటే మీకే ప్రమాదము ఉండదు. మేము పట్ట బాధలు సాలలేదని ఒకటిచ్చి ఒకటి ఇయ్యకుండా ఇంత తిరకాసు పెడుతున్నవేమి ఆత్మగల్ల ఆడపిల్లనేని ఎందరున్నా దాని లాభమేందయ్యా నట్టింటిలో నా ఎలుగు ఆడవిల్లతోని వస్తుంది. అమ్మా పాపమ్మ, ఇది నా చేతిలో లేదమ్మా, మీ రాతలో ఉంది. మీరడిగినరు నేను ఇచ్చేసినని కాకుండా భవిష్యత్తులో దాని ఫలితాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాది. పరిస్థితిని మీకు వివరించాను. మీ నిర్ణయానికే నేను కట్టుబడి ఉంటాను. ఉన్న ఇంట్లా 5 గడియలున్నా గాని సాలు 3 కొడుకులతోని ఒక ఆడవిల్ల ఉంటే మేలు మా పానాల మీద మాకు ఈనాడు ఆశలే లేవయ్యా మా పిల్లల కోసం మేము ఏమి చెయ్యమన్నా చేస్తామయ్యా మా పానాల మీద మాకు ఈనాడు ఆశలే లేవయ్యా. పుణ్య దంపతులారా, త్యాగమూర్తులారా, మీ అభిష్టం మేరకు 3 కొడుకులు 1 కూతుర్ని ప్రసాదిస్తున్నాను. తదాస్తు. పరమేశుడు 4 పండ్లను పాపమ్మకిచ్చి ఆ పుణ్య దంపతుల్ని దీవించి ఎల్లంగానే ఉన్నంత ఆనందం గుండెల్ల నింపుకొని పాపమ్మ ఇల్లు చేరి పండ్లన్నీ దినంగానే 3 గడియల్లో కడుపులో 4 పిండాలుగా మారెను. ఆ తల్లి మనసంతా
వెళ్ళిపోతూ మురిసిపోయెను. ఎన్నడూ లేనట్టు ఓలమ్మా కడుపు లేదేదో అయితుంది ఏందమ్మా? ఏమేమి అయితుందో ఓయమ్మా నాతో మాట నన్న చెప్పరాదమ్మా. కడుపులో నా ఏదో బరువైతుంది, కళ్ళల్లో తిప్పినట్టయితుంది. పుల్ల పుల్ల వాటి మీదనే నాకు పానమైతే గుంజుతున్నది. పులుపు తప్ప ఏది తినరు, నా పెళ్ళికైతే పట్టకున్నది. వట్టి మిరపకాయలిత్తులు తీసి పెంక మీద ఎంచి చింతపండేసి రోట్లోన వేసి మెత్తగా నూరి పోసు పెట్టుకొని దెమ్మంటావా? తుమ్మి కూర కూడా పుల్లగుంటది, తెంచుకొచ్చి వండి పెట్టమంటావా? రేగాయలన్నీ దెంపుకొనొచ్చి తొక్కు నూరుకొని తినబుద్దైతుంది. పుల్ల పుల్లని మాడికాయల మీద గడియ గడియ మనసు గుంజుతుంది. కుంటి కూర మీద పానమైతుంది, పుట్టినింటి దిక్కు మనసు పోతుంది. ఎన్నడూ లేనట్టు ఓలమ్మా కడుపు లేదేదో అయితుంది ఏందమ్మా? అమ్మా నువ్వు అడిగినవన్నీ తెచ్చి పెడతా గాని నువ్వు జర నిమ్మలం చేసుకో అమ్మా. సరే గని అదేందోనే ఇన్నొద్దులు పులుపు అంటేనే ఆవిడ దూరం ఉరికేదాన్ని ఇప్పుడు ఎందుకు పులుపు మీద బుద్ధి పుడుతుందో? అదంతేనమ్మా, ఇన్నొద్దుల లెక్క కాదు. పొద్దుల పడ్డోళ్ళకి ఎవరికైనా ఇసొంటి బుద్ధులే పుడతాయి. ఏమి జరిగిందయ్యా ఎందుకట్లున్నావు? లోలోన నువ్వేదో బాధపడుతున్నావు. బాధ కాదు మన బాధ్యత కోసం ఆలోచిస్తున్నాను, పిల్లలేం చేస్తుండ్రు? ఇప్పుడే వాళ్ళను కూసోబెట్టి బువ్వ పెట్టొచ్చాను, తింటున్నారు వాళ్ళు. పాపమ్మ మనకు పిల్లలు కాంగానే వాళ్ళనే చూస్తూ మురిసిపోతున్నాము. జంగమయ్య నాడు చెప్పిన మాటల్ని నువ్వు నేను కూడా మరిసిపోయినాము. నేడో రేపో మనము చచ్చినామంటే పిల్లలంతా తెల్లు తెల్లైపోతారు. బతికుండగానే పిల్లల్ని పిలిచి వాళ్ళ బతుకు బాట చూపిద్దాము, వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేద్దాము. అవునయ్యా నిజమే. నాయనా కౌరన్నా, అయ్యా గురువన్నా, మల్లన్నని అంజమ్మను తీసుకుని రాండి బిడ్డ. ఏంది నాయన, ఎందుకు పిలిచిండ్రు? కుమరన్న, మాక వయసు అయిపోతుంది. ఇన్ని పనులు చూసుకునే ఓపిక లేకుండా పోతుంది. మీరా ఎదిగిన కొడుకులు, బరువు బాధ్యతల్ని మోసే వయసు మీకొచ్చింది. ఇంటికి పెద్దోనివి, నీకు లగ్గం చేసి ఎవరి పనుల్ని వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నా. ఏ పండెప్పుడు రాలిపోతుందో తెలియదు కదా బిడ్డ. మీ ఇష్టం నాయన, మీరెట్లంటే గట్ల చేయనీకి మేము సిద్ధం. ఆ మాట చాలయ్యా, ఆ మాట చాలు. నువ్వు పొలం పనులు చూసుకో, గురువన్న గోవుల మందల్ని, మల్లన్న మేకల మందల్ని చూసుకుంటాడు. అట్లనే నాయనా. ఓయమ్మ రత్నాంగి కోడలివి కాదమ్మ, మా ఇంటికి
నీకే నువ్వు పెద్ద దిక్కువమ్మ, పెద్ద మనసును చేసుకోవాలమ్మా. మరుదులు మరదలు నీ పిల్లలనుకోని కడుపులోనే నువ్వు దాసుకొని కంటి పాప లెక్క చూసుకోవాలమ్మా. తెలిసి తెలువక పిల్లలు ఏమన్నా తప్పులు చేసినా ప్రేమగా మందలించమ్మా, నా పేగుల్ని బాధ పెట్టొద్దమ్మా. అంత మాటెందుకు అత్తమ్మా, నేను అమ్మ బిడ్డనేనమ్మా. మీ పిల్లలకు నేను తల్లిగా, మీ కడుపున పుట్టిన బిడ్డగా ఉంటానని మాట ఇస్తున్నా, నా మాటను నమ్మండి ఓయమ్మా. లింగమయ్య నాడు చెప్పిన ప్రకారంగా పాపమ్మ కనుకయ్యలు పరలోకానికి చేరే. అమ్మ నాన్నలు లేని నా బతుకు ఎట్లాని అడవిల అంజమ్మ అల్లల్లాడిపోయి వదినను తల్లిలాగా అనుకొని కడుపుల బాధ మరిసిపోయింది. పెద్దన్న ప్రేమ గల్లవాడని బుద్ధిగా తానైతే నమ్మింది. వదినా వదినా, ఏమిటా అరుపులు? నట్టింట్లో కూడా చచ్చినట్టు. నువ్వు ఆడపిల్లవి, జర అద్దుబద్దుల్లో ఉండాలి. ఏం కొమ్ము మురిగిందని గట్ల ఒర్రుకుంటొస్తున్నావు? అది కాదు వదినా, ఆకలేస్తుందని. మారాని కోసం ఇది ఆసిది ఇక్కడ వండి వార్చిపెట్టిందని మెక్కనికి వచ్చినావా? దొరసాన్ లెక్క నువ్వు ఉరిదిరిగి ఇంటికి రాగానే పిలిచి పీటేసి పీకల దాకా పెట్టేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అదేంది వదినా అట్లంటావు? ఆయన నిన్ననేం లాభంలే. ఒక అయ్య చేతిలో పెట్టి బయటికి పంపాల్సిన ఆడపిల్లకు పని పాట నేర్పించకుండా గాలి తిరుగుడు నేర్పించినని అమ్మాయిలు అనాలే. వదినా, మా అమ్మా నాన్నల్ని మనకొదినా. వాళ్ళు చచ్చి నా చేతిలో బతికిపోయిండ్రు. లేకుంటే నీలాంటి పనికి మాలినదాన్ని కానీ నా పానానికి వదిలిపెట్టినందుకు వాళ్ళను నేనే చంపేదాన్ని. నిన్నిట్లనే రేపు ఒక అయ్య చేతిలో పెడితే వాళ్ళు చచ్చిన నీ అమ్మని ఏమన్నారు? బతికున్న నా నోట్లో ఊంచి నా మీద మన్ను పోస్తారు. ముగ్గురు కొడుకులను పిలిచి ఎవల పని వాళ్ళకి అప్పచెప్పిండ్రు కానీ నీకు కూడా ఒక పని చెప్పాలన్న జ్ఞానమే లేకుండా పోయింది నిన్ను గన్నోళ్ళకి. మాటి మాటికి నా కన్నోళ్ళని ఎందుకు ముందటేస్తావు వదినా? ఒక్క బిడ్డను కాబట్టి జరంత గౌరవం చేసిండ్రు. ఆ పనేదో నువ్వు చెప్తే చేయనా వదినా? ఎందుకు చేయవే? చేయకుంటే నేను ఊకునేదాన్నినా? ఇన్ని దినాలు తిరిగింది సాలు, ఇగనన్న నేను చెప్పింది ఈను. పొద్దున్నే లేసి ఇల్లు ఆకిలుడ్సి సాన్పి జల్లి అలుకు ఊసి ముక్కు పెట్టి ఎంగిలి గిన్నెలు తెల్లగా దోమి ఎసరు వసి బువ్వ కూరలు వండి ఇంటిల్లాదుల బట్టలన్నీ విండి పిలవంగానే వచ్చి నా సేవ చేసి నేను దీని నిమ్మలంగా వన్నాక వంటింట్లో కూసోని నువ్వింత దీని పొలము కాడున్నా నీ పెద్దన్నకు బర్లు గొర్లుగాస నీ సిన్నన్నలకు రోజు సద్ది గంప తీసుకెళ్ళాలే. సరే వదినా, నువ్వు చెప్పినట్టే చేస్తా గాని గింత బువ్వ పెట్టు వదినా. బువ్వెక్కడిది? వండితే కదా నీకు పెట్టేది. యాడి బాసాన్లు ఆడనే పడున్నాయి. ముందవన్నీ దోమి పొయ్యి మీదిని బియ్యం పెట్టు. పొద్దునుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. అగో గట్ల మర్నాకి లెక్క చూసుకుంటా నిలబడ్డవు. చెప్తుంటే చెవులు వినిపిస్తలేవా? పోయి చెప్పిన పని చేయి. సరే వదినా. ఆడివిల్ల అంజమ్మకు అంతులేని కష్టాలే వచ్చెను. వదినమ్మ నా తల్లే అనుకోని కన్న తల్లి పోయినా బాధని మరిసిపోయి వదినమ్మ అసలు రూపాన్ని
తెలుసుకున్నా ఆడివిల్ల అంజమ్మకు అంతులేని కష్టాలే వచ్చెను కన్న తల్లి సల్లనైన ఒడిలోన అల్లారు ముద్దుగా వెరిగి కన్న కష్టాల మంటలల్లగాలి కన్నీళ్ళ వానల్ల దడిసి కన్న తల్లి సల్లనైన ఒడిలోన అల్లారు ముద్దుగా వెరిగి కన్న కష్టాల మంటలల్లగాలి కన్నీళ్ళ వానల్ల దడిసి జాలికే నోసుకోక బతుకు దుమ్ము ధూళి పడుతుంటే ఓదార్చే దిక్కులేక గుండె బిక్కు బిక్కుమంటుంటే పనిచేసే యంత్రంలా మారిపోయిన పిచ్చి తల్లి ఆడివిల్ల అంజమ్మకు అంతులేని కష్టాలే వచ్చెను ఆడివిల్ల అంజమ్మకు అంతులేని కష్టాలే వచ్చెను అమ్మా అమ్మా ఏమైందేవో దరిద్రం దానా అయ్యయ్యయ్యో బంగారం లాంటి పొక్కన బాయలేసినవా ఏం పుట్టిందే నీకు మాయరోగం ఓయమ్మో చేసి కూసుంది కదా ఇదంతా నిజమేనా లేక పని తప్పించుకోనికి నాటకం ఆడుతున్నావా లేదు దినా నిజంగానే కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నా నీకు దండం పెడతావో దినా ఏదైనా చెయ్యో దినా ఈయనెవడు సావు ఇంట్లోకి రాకు ఇల్లు మైలబడుతుంది అమ్మా 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 ఇది ఏమి బాధనే నన్ను ఆదుకునేటోళ్ళెవరే మాట ఇచ్చిన వదిలేనే ఇంత మారిపోయేను ఎందుకే అమ్మా ఇది ఏమి బాధనే నన్ను ఆదుకునేటోళ్ళెవరే మాట ఇచ్చిన వదిలేనే ఇంత మారిపోయేను ఎందుకే కడుపులోన కత్తి పెట్టి ఎవరు కోసి వేస్తున్నట్టు తెగులన్నింటిని బట్టి ఎవరో కావాలని పెడుతున్నట్టు ఈ నరక యాతన ఏందమ్మా ఈ బాధకు కారణం ఏందమ్మా ఈ నరక యాతన ఏందమ్మా ఈ బాధకు కారణం ఏందమ్మా అమ్మా ఇది ఏమి బాధనే నన్ను ఆదుకునేటోళ్ళెవరే మాట ఇచ్చిన వదిలేనే ఇంత మారిపోయాను ఎందుకే ఈ నొప్పి నా వల్ల కాదే నేను తట్టుకోను బతకలేనే ఏడున్న ఓసారి వచ్చి నన్ను ఊరడించన్నబోవే గుండె వణికిపోతుందే అమ్మా నా గొంతు వారిపోతుందే నేను నింతానే ఉంటానే వచ్చి నన్ను తీసుకుని పోవే అమ్మా ఇది ఏమి బాధనే నన్ను ఆదుకునేటోళ్ళెవరే మాట ఇచ్చిన వదిలేనే ఇంత మారిపోయేను ఎందుకే
సూచన ఏమిటయ్యా నీ ఆలోచన ఎవరి కోసం చేస్తున్నవయ్యా ఏమిటయ్యా నీ ఆలోచన ఎవరి కోసం ఎందుకు చేస్తా తోడబుట్టిన చెల్లె అంజమ్మ పెళ్లి ఈడుకు వచ్చింది గాదా అందుకోసమే ఆలోచిస్తున్నా దాని కూడా పెళ్లి కావాలనా దాని కూడా పెళ్లి కావాలనా దాని పెళ్లికి పైకా అన్నంతా ఖర్చు చేస్తే చూస్తూ ఉండాలనా పెళ్లి చేసి దాన్ని పంపిస్తే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు నాకు సేవలు ఎవరు చేస్తారు నాతో తిట్లు ఎవరు తింటారు అంత ఘోరంగా మాట్లాడకమ్మా తల్లి లేని బిడ్డాదమ్మా తోడబుట్టిన అన్నలుగాక దాన్ని ఎవరు చూస్తారమ్మా ఒక్కగాని ఒక్క చెల్లెకు ముగ్గురన్నలు ఉండి కూడా లగ్గమన్నా చెయ్యాకుంటే లోకులేమనుకుంటారమ్మా ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నీ చెల్లె మీద నీకంత ప్రేమ గారిపోతే దాని పెండ్లే చేస్తావో పెంటగడ్డ మీదనే వారేసుకుంటావో నీ ఇష్టం దాని పెళ్లి పేరు మీద నువ్వేమన్నా అడ్డగోలు ఖర్చు పెడితేనైతే నేను ఊకోను ఖర్చు లేకుండా కార్యం ఎట్లయితుంది రత్నాంగి నిన్ను నాకు ఇచ్చేటప్పుడు నీ అమ్మాయిలు ఏ ఖర్చు పెట్టలేదా హా నాతోనే నీ చెల్లెని పోలుస్తున్నావా నక్కెక్కడా నాగలోకం ఎక్కడా నువ్వు అడ్డం పడకు రత్నాంగి నిన్ను బాధ పెట్టే పని నేను చేస్తానా పనిలే పని ఇద్దరు తమ్ముళ్ళ పెళ్లి కూడా చేద్దాం వాళ్ళిద్దరికీ కట్నాలైతే వస్తాయి కదా అందులోంచి కొంత కట్నం ఇచ్చి అంజమ్మను సాగనంపుదాం నిజమే నిజమే ఇదేదో బాగుంది ఇట్లా చేస్తే సొమ్ముకు సొమ్మస్తుంది ఇంట్లో ఉన్న శనిపోతుంది కానీ కానీ కొమురన్న తమ్ముళ్ళ పెళ్లి జయ్యనిక పిల్లాల కోసం పట్నాలు పల్లెలు తిరిగి బోరెడంత కట్నాన్ని తెచ్చే కొమురన్న తమ్ముళ్ళ పెళ్లి జయ్యనిక పిల్లాల కోసం పట్నాలు పల్లెలు తిరిగి బోరెడంత కట్నాన్ని తెచ్చే మరుదల్ల దొరకబట్టి తమ్ముళ్ళ నప్పించి మంచి రోజు చూసుకొని లగ్గమే చేసిండు కొమురన్న తమ్ముళ్ళ పెళ్లి జయ్యనిక పిల్లాల కోసం పట్నాలు పల్లెలు తిరిగి బోలెడంత కట్నాన్ని తెచ్చే పెట్టకున్నగాని లగ్గమాడుతానని అంజన్న ముందుకొస్తే కొమురన్న రత్నాంగి సంకలే కొట్టుకొని అంజమ్మ అంజన్నలాకు లగ్గమే జరిపించినారు నష్టమే లేదని ఆళ్ళు లాభాలే లెక్కగట్టినారు అంజమ్మ అంజన్నలాకు లగ్గమే జరిపించినారు నష్టమే లేదని ఆళ్ళు లాభాలే లెక్కగట్టినారు వదినలందరూ మీ ఇంటి లక్ష్మీలు సక్కంగా చూసుకోండి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఎన్నడు రానియబోకండి వదినలారమాయన్నాలు ఎంతో అమాయకులమ్మా అవ్వయ్యలే
అన్నలను వదినమ్మలకు వదినమ్మలను అన్నలకు అప్పజెప్పి పుట్టింటి నిలిసి పుట్టెడు శోకంతో గదిలి అత్తవారి ఇంటికి చేరి కొత్త కాపురము చేస్తుంటే ఏళ్ళకేళ్ళు గడిసిపోగా రత్నాంగి కొమురన్నలకు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుట్టినారు. ఆళ్ళ బతుకుల్లోన ఆశలు పెంచినారు. ఆళ్ళ బతుకుల్లోన ఆశలు పెంచినారు. బావనాదో మాట ఇంటావా మేలుగోరి చెబుతున్నాను. మనకు 2 పిల్లలైనారు, మీ తమ్ముళ్లకు పిల్లలు లేరు. పొత్తులో సంసారాలొద్దు, ఏరు పడితేనే ఎంతో ముద్దు. ఎంత మాట నంటున్నవమ్మో, ఎట్లా ఏరు వడుదామమ్మో. తమ్ముళ్ళను నా చేత పెట్టి కన్నవాళ్ళు వైనారు. తండ్రి మాటను కాదని తమ్ముళ్ళ దూరమెట్లా జయ్యను నేను. సచ్చినోళ్ళ మాట కోసం మమ్ములాను బాధ పెడతావా? తోడబుట్టిన సెల్లెను నువ్వు దూరమైతే పంపించలేదా? ఏరు పడితేనే గాని నీతో నేను కూడా ఉండను బావా. సరే రత్నాంగి, నువ్వు చెప్పినట్టే తమ్ములను ఏరు పడేస్తా. కానీ ఏంటయ్యా మళ్ళేమైంది? ఏమీ లేదు రత్నాంగి, ఏరు పడేస్తే తమ్ముళ్లకు ఏదన్నా వంచియాలేగా. అవును, ఏదన్నా వంచియాలి. లేకుంటే పాపం వాళ్ళెట్లా బతుకుతారు? నేను తల్లి తర్వాత తల్లి లాంటి దాన్ని. వాళ్ళను ఒట్టిగానే కట్టుబట్టలతో ఎట్లా పంపిస్తా? నేనే రమ్మన్నాను, మీరు పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ములం కలిసి ఉన్నట్టు యారన్నెట్లా కలిసి ఉంటారు? ఒక్క తాన మనము ఉన్నామంటే చీకులు చింతలు దప్పవు. దూరముండుకుంటూ ప్రేమలతోని సచ్చేదాకా బతికుందాము. అందుకే మనమంతా ఏరు పడదామనుకుంటున్నాను. ఉన్నది 3 భాగాలు చేసి వంచాలనుకుంటున్నాను. ఓ ఎన్నరో నిన్ను నమ్ముకున్న తమ్ముళ్ళమన్నా, అయ్య తరువాత నువ్వు మాకు అయ్యంతటూ నీవే అన్నా. ఏది ఏమైనా మమ్మల్ని యాగము నువ్వు చెయ్యవన్నా. పెద్దోనివి నువ్వెట్లా చెప్తే అట్లనేనన్నా. మన దగ్గరున్న సంపదనంతా 3 భాగాలుగా చేస్తున్నా. నీ వదిన తెచ్చిన కట్నము కిందికి 1 భాగాన్ని తీస్తున్నా. 2వ భాగాన్ని జ్యేష్ఠ పాలు కింద నా తానే ఉంచుకుంటున్నా. అవి వంగ మిగిలిన 1 భాగాన్ని 3కి సమానంగా పంచుతా. ఏమి తెలువనోళ్ళు మీకు అన్యాయం చేస్తానా? మీరైతే నా తమ్ముళ్ళు కాదా చిన్న చూపు చూస్తానా? అన్నంటే ఎనలేని గౌరవంతోని అన్న మాటను వాళ్ళు ఒప్పుకోగానే తమ్ముళ్ళు ఎంతటి పిచ్చోళ్ళని తనలోనే తాను నవ్వుకొని మాటలతో అల్లను మాయనే చేసి కుమరన్న కోడిని దాపెట్టుకొని గుడ్డు తమ్ముళ్లకు వంచినాడే. ఓయమ్మ
పొలములో పచ్చని పంటలును పండిస్తే నరబలి నీకిస్తా మైసమ్మా మాటిచ్చి దప్పెటోన్ని గానమ్మా నరబలి నీకిస్తా మైసమ్మా మాటిచ్చి దప్పెటోన్ని గానమ్మా. ఒరేయ్ కుమురన్న, ఇన్నేళ్ల నుంచి ఇంత భక్తిగా నన్ను గొలిసినోడెవ్వడూ లేడురా. ఇన్నాండ్లకు నువ్వు దొరికినవు, నీతోటి నరబలిని తీసుకుంటాన్రా. ఒరే కొండయ్య, ఆ మైసమ్మ తల్లి దయ వల్ల ఈసారి పంట బాగా వండింది. రేపే కోతలు మొదలు పెడదాం. నువ్వు ఊళ్ళోకి పోయి 10 మంది కూలోళ్ళని పొద్దుగాల ఇడికి తీసుకురా. అట్లనే అయ్యా. ఎవరమ్మా నువ్వు? మైసమ్మ తల్లిని అప్పుడే యాది మర్చినావురా? అమ్మా మైసమ్మ తల్లి, శరణు శరణు తల్లి. ఏమిరా కౌరన్న, మనిషి బుద్ధి చూపించినవురా. ఆపదలో కాళ్ళు పట్టి ఆపద్దప్పినాక రాళ్ళు పడితివిలే. అమ్మా నేనేం తప్పు చేసిన తల్లి? ఏం తప్పు చేసినావా? ఇత్తనాలు ఎయ్యంగానే ఏమని మొక్కుకున్నావురా? పంట బాగా వండితే నాకు నరబలినిస్తానని మొక్కుకోలేదురా? పచ్చని పంట కనిపించేసరికి కళ్ళు నెత్తికెక్కి మొక్కు మర్చిపోయి కోతలు గోయించాలని చూస్తున్నావులే. నన్ను కాదని సేను మీద కొడవలేస్తావురా. అమ్మా తప్పైంది తల్లి, చెప్పు తల్లి, నీకేం ఆరం కావాలను? కోడి పుంజులు, కొబ్బరికాయలు, గటము కుండలు, దున్నపోతులు, యాటలు గీటలు నాకేమొద్దురా. తొలిసూరి 6 నెలల కడుపుతోని ఉన్న చోళాలు నాకు కావాలిరా. మనసూరు దాన్నైతే నేను ముట్టనురా. అసువంటి ఆరం నాకియ్యకుంటే నీ పెండాన్ని పిల్లల్ని మింగుతా. పట్నమంతా గాయి గత్తరలేపి నిన్ను పిచ్చోని చేసి తిప్పుతా. తల్లి అంత కోపం వద్దమ్మా. నువ్వు కోరుకున్న ఆరం నీకు ఇచ్చినాకనే నా పంట కోసుకుంటా తల్లి. మైసమ్మ కోరినట్టు తొలుసూరి 6 నెలల కడుపుతోని ఉన్న వాళ్ళకై ఇల్లు దేవులాడుతూ వాడవాడ పల్లె పల్లె పట్నమంతా తిరిగి తిరిగి కడుపుకింత అన్నం లేక కంటికింత నిద్దురవోక అలిసిపోయి ఆయాసంతో అన్న కొమురన్న దిక్కుతో చక దిగులుతో ఇంటికి చేరుకున్నాడు. రత్నానికి జరిగిందంతా చెప్పుకున్నాడు. దేవులాడచ్చినట్టు సంకల పిల్లుండగా పిల్లకై ఊరంతా తిరిగినట్టు ఎంత పిచ్చోనివిరా నువ్వు మొగడా, ఎట్లా బతుకుతావురా? నిన్ననే నాకొక్క సంగతి తెలిసిందయ్యా బావా. కడుపుతో ఉందంట 6 నెలలు పడ్డాయంట, నీకు కంగారెందుకయ్యా? మైసమ్మ తల్లికి అంజమ్మనే మనము ఆరాము ఇద్దమయ్యా. మైసమ్మ తల్లికి అంజమ్మనే మనము ఆరాము ఇద్దమయ్యా. ఎంత పాపం మాటన్నావే, ఎంత పాపం మాటన్నావే, ఎంతగాదని మనమనుకున్నా తోడబుట్టిన చెల్లెలుగాదే. ఒక్క తల్లికి బుట్టినోళ్ళమే, ఒక్క తల్లికి బుట్టినోళ్ళమే, ఒక్క నెత్తూరు వంచుకున్నామే, ఒక్క పేగును దెంచుకున్నామే. నా ఎంగిలి పాలను దాగి, నా ఎంగిలి పాలను దాగి, నా
చేతుల్ల పెరిగిన చెల్లే అన్నా నీ పిలిచిన చెల్లే ఇప్పటికీ ఆ పిచ్చి తల్లికి ఎంతగానో మోసము చేస్తీమే మళ్ళా ఇట్లా చెయ్యాలంటే నాకు మనసు వస్తాలేదే. అంటే నీ సెల్లెను పక్కకు పెట్టి పరాయి ఆడదాన్ని తెచ్చి బలిస్తే నీకు నిమ్మలంగా ఉంటుందా? ఏ అది మాత్రం ఓ తల్లికి బిడ్డ కదా, ఓ అన్నకు సెల్లె కదా. నీ సెల్లెనైతే బొడ్డమ్మ లెక్కుండాలి గాని మంది తల్లుల కడుపులో మంటలు పెడతావా? అది కాదు రత్నాంగి. నాకేం చెప్పకు. నోరు జారి మైసమ్మకు మాటిచ్చి ఆగమైతున్నావు కదా అని ఏదో జాలిపడి గట్టెక్కే ఉపాయం చెప్తే కథలు పడుతున్నావా? మైసమ్మ తల్లి తగింది కాదు. మొక్కు తీర్చుకోకుంటే నన్ను నా పిల్లల్ని మింగి పట్నమంతా గత్తర లేపి నిన్ను పిచ్చోని చేసి దేశాలు పట్టిస్తుంది. నీ సెల్లె కావాలనో మేం కావాలనో ఆలోచించుకో. చెల్లె కాదు నాకు పెళ్ళం పిల్లలే కావాలమ్మో ఏ ముఖము పెట్టుకొని చెల్లె తానికి పోదునమ్మో నీళ్లు వసుకొని 6 నెలలైనా పట్టించుకోలేదమ్మో పుట్టింటికి విలిసి సీమంతమన్నా చెయ్యకపోతీమమ్మో. పిలిస్తే నీ సెల్ల వస్తుందో రాదోనని అనుమానం పెట్టుకోకయ్యా. ఆడవిళ్ళ గుణం నీకు తెలియదు. పుట్టింటి మీదెంత కోపమున్నా తోడబుట్టినోడు కనిపిస్తే చాలు ఆడవిళ్లకు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. నా మాటిను. సేను కోతకొచ్చింది, పొయ్యి నీ సెల్లెని దొల్కరా. ఓ అంజమ్మ నేను రకము గట్టనికి గోల్కొండ కోటకు పోతున్నా వచ్చేసరికి వారమన్న వట్టొచ్చు అందుకే నీకు చెప్తున్నా వట్టి మనిషివి కాకున్నా నిన్ను వదిలి ఎల్లాలని లేకున్నా కబురు పెట్టిండ్రాని పోతున్నానమ్మా నువ్వు పైలంగా ఉండమ్మా వేలకు కడుపు నిండా తింటూ కన్నారా నిద్దురబోవమ్మా కడుపులో పెరిగేటి బిడ్డను సల్లగా ఉంచుకోవమ్మా చింతపడకు ఓ ప్రాణనాదా చిన్న ఓకు నా ప్రాణనాదా మంచిగానే నేనుంటగాని చింతపడకు ఓ ప్రాణనాదా ఇల్లు విడిసి పోతున్నావు పోయే తోవను చూసుకుంటుండు నా గురించి నువ్వే రంది పెట్టుకోకు బాగుంటాను. చెల్లే ఓ చెల్లే. అన్నా అన్నా రా అన్నా, లోపలికి రా అన్నా, కూసో అన్నా. అన్నా ఎన్ని రోజులకు వచ్చినావన్నా, ఇన్ని దినాలు నేను యాదికే రాలేదా అన్నా? ఏడవక చెల్లే, ఒక్కగానొక్క ఆడవిల్లవు, నేనెట్లా మర్చిపోతావురా? మీ వదిన ఎల్లు ఎల్లు అని అంటనే ఉంటుంది కానీ ఏదో పని పడి ఇయాల రేపు అనుకుంటా ఇన్ని దినాల దనక రాలేకపోయిందమ్మా. నీ మీద ప్రేమ లేక కాదురా, పని తీరక. చాలన్నా, పుట్టింటికి నన్ను తీసుకొని పోకున్నా మనసులో నన్ను యాద్ చేసుకుంటుండ్రు, అది నాకు చాలన్నా. అయ్యో జర ముందొస్తే మీ బావ కలిసేటోడు కదన్నా, రొక్కం గట్టేస్తందుకు ఇప్పుడే గోల్కొండకు పోయిండు, రానికి వారం రోజులు అవుతుంది అన్నాడన్నా. అయ్యో అట్లనా, సరే ఇది ఒకందుకు మంచిగానే అయిందిలే. బావని చక్కగా మన ఇంటికే రమ్మని కబురు పెడతా కానీ నువ్వు తయారుగా అమ్మా, మనం పోదాం. ఇప్పుడెందుకన్నా, ఆయన వచ్చినాక ఇద్దరం కలిసి వస్తాం. ఇన్ని దినాలకి నన్ను తోలుకపోని వచ్చినావు, ఆ సంతోషంతో మనసు నిండిపోయిందన్నా.
ఓ చెల్లె నా మాట నువ్వు కాదనకమ్మా ఆశలెన్నో పెట్టుకొని వచ్చిన్నమ్మా ఈ ఏడు మన పొలములోన ఎన్నాడు లేనంత బాగా పంట వండిందమ్మా పంట మైసమ్మకు పండుగ చేసి కోత గొయ్యాలని అనుకుంటున్నామమ్మా ఆడివిల్ల చేతి మీద పండుగ జరిపిద్దామా నీ వదిన అంటుందమ్మా ఆ పండుగైతే మీకు మాకు ఎంతో మేలు జరుగుతదమ్మా కొండంత ఆశతో నన్ను పంపించిన మీ వదిన ముచ్చట కాదనకమ్మా నువ్వు రాకపోతే నేనొక్కన్ని పోనమ్మా అయ్యయ్యో అన్న అంత మాటెందుకు మిమ్మల్ని నేను బాధ పెడతానా వదినలు మీరు నాకు ఇస్తున్న ఈ గౌరవాన్ని వదులుకుంటానా అంతగా నువ్వు అడుగుతూ ఉంటే ఎట్లని నేను కాదంటానన్నా నీ ఎంట నేను వస్తానన్నా పెళ్ళైనాక పుట్టింటికి పోతున్నాని పాపం అడివిల్లమ్మ పగోళ్ళను నా వాళ్ళనుకొని అన్న వెంట బయలుదేరి పుట్టింటికి చేరంగానే మనసు నిండా కపటం దాచి పై పై ప్రేమలనే రూపి రత్నాంగి తన మరుదలును ఆదరించింది లేనిపోని ప్రేమలెన్నో తాను ఒలకబోసింది దగ్గరుండి మంచి చెడులను చూసుకుంటుంది రత్నాంగి ఓ రత్నాంగి ఏమైందే ఇంకెంతసేపు పొద్దు పొడిసి ఏ కాలమాయే వస్తున్నామయ్యా ఆహా ఈ ముస్తాబుల నువ్వు అచ్చం అమ్మ లెక్కనే ఉన్నావురా పదమ్మ పద మళ్ళా ఎండైతుంది చెల్లే మైసమ్మ తల్లి చల్లని తల్లి బావ మంచిగా తిరిగి రావాలని నీ కడుపున పండంటి బిడ్డ పుట్టాలని మోకాళ్ళ మీద కూర్చొని అమ్మోరికి మొక్కుకో తల్లి ఓరి నీచుడా అన్నమాట నిలబెట్టుకోవడానికి అన్న అనే పదానికే మాయని మచ్చ తెచ్చినావు కదరా సాటి ఆడదని జాలి లేకుండా నిండు చూలాలిని నరికి చంపిన నీ పెండ్లామెంత దుర్మార్గురాలో గదరా వద్దు ఓ అంజమ్మా నాకు సాపెన పెట్టొద్దమ్మా అమ్మలాంటి దాన్నేనమ్మా నేను చేసిన తప్పేందమ్మా కొమురన్నే మొక్కుకొని పంట బాగా పండిందంటే ఆరమిస్తానంటూ ఆడు ఇంత ఘోరం చేసిందమ్మా సేను కోసం ఆడి విల్లను సంపుకున్నా నీ చున్ని నేను ఎనక వేసుకుంటానా ఆళ్ళ పనిని మెచ్చుకుంటానా ఆళ్ళు చేసిన పాపాలకు ఫలమునిప్పుడే ఇస్తానమ్మా నన్ను తప్పు వట్టమకమ్మా తల్లి లాంటి దాన్నేనమ్మా ఓయమ్మా నీ కోపాన్ని నువ్వు తగ్గించుకోవమ్మా నా అన్న వదినలు అట్లుంటేనే చూడలేనమ్మా నారా తింటే అనుకుని నేను వెళ్ళిపోతానమ్మా నా వాళ్ళనంతగా గోసబెట్టకు కనికరించవమ్మా పుట్టినింటి